పల్నాడు జిల్లా జంట హత్యల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. ఇప్పుడు కిడ్నాప్ లో మాధవరెడ్డి డైరెక్ట్ గా పాల్గొన్నట్టుగా గుర్తించారు. సీసీ ఫుటేజ్ లో కార్ డోర్ వద్ద మాధవరెడ్డి కనిపించడంతో అతడిపై కేసు నమోదైంది. పల్నాడు జిల్లా జంట హత్యల కేసులో కీ అప్డేట్ ను సేకరించారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇందులో కీలకంగా మాధవరెడ్డి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ జంట హత్యలకు సంబంధించినటువంటి కేసులో ఎవరైతే ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి మాధవరెడ్డి డైరెక్ట్గా ఈ కిడ్నాప్లో పాల్గొనడం, డైరెక్ట్గా హత్యలో కూడా పాల్గొన్నట్లు కూడా పల్నాడు జిల్లా పోలీసులతో పాటు బాపట్ల జిల్లా పోలీసులు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీసీటీవీ అదేవిధంగా ఆ రోజు ఒక యువకుడు తీసినటువంటి వీడియో ఆధారంగా కూడా నిందితులను అయితే గుర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలో ఉన్నటువంటి డోర్ దగ్గర, అంటే ఎవరైతే చనిపోయినటువంటి ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డిని ఇద్దరిని కారులో ఎక్కిస్తున్నటువంటి సమయంలో డోర్ దగ్గర నిలబడినటువంటి వ్యక్తి మాధవరెడ్డిగా కూడా పోలీసులు గుర్తిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ రావడానికి వాళ్ళు ఫోరెన్సిక్స్కి పంపించడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఐడెంటిఫై చేసేటటువంటి ఈ కుటుంబ సభ్యులకు సంబంధించి, అంటే ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర కూడా కన్ఫర్మేషన్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మాధవరెడ్డి కంపల్సరిగా ఆ గల్ల చొక్కా వేసుకున్నటువంటి వ్యక్తి మాధవరెడ్డి అనే విధంగా కూడా ప్రధానంగా కూడా గుర్తిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి అంశాల్లో డైరెక్ట్గా మాధవరెడ్డి ఆ హత్యలో పాల్గొనడంతో ప్రధాన నిందితుడిగా మాధవరెడ్డిని ఈ కేసులో కూడా భావించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో A1గా మాధవరెడ్డితో పాటు మరికొంతమంది, అంటే 6 వ్యక్తులు, మొత్తం 7 మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా కూడా గుర్తించారు. వీటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేసు నమోదు చేస్తున్నారు. నిన్న ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డికి సంబంధించినటువంటి మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం పూర్తయింది. డెడ్ బాడీలను కూడా బెంగళూరులోని స్వస్థలానికి కూడా వాళ్ళైతే పంపించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కేసుకు సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. వాళ్ళు గుంటూరు వచ్చి, అంటే చిలకలూరుపేటలో వెహికల్ని వదిలేసిన తర్వాత గుంటూరు వచ్చి, గుంటూరు నుంచి ఒక ట్రైన్లో, అంటే వాళ్ళు హుబ్లీ ఎక్స్ప్రెస్ కానీ లేకపోతే ఆ సమయంలో ఉన్నటువంటి మరో ఎక్స్ప్రెస్లో ఎక్కి వెళ్ళినట్లు కూడా కొంత అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ని కూడా గుంటూరులో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో కూడా వాళ్ళు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మరోవేలో జాతీయ రహదారి గుండా కూడా పరారయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి టోల్ గేట్లలో ఉన్నటువంటి సీసీటీవీలను కూడా గుర్తిస్తున్నారు. మొత్తంగా ఈరోజు సాయంత్రం లోపు కంపల్సరిగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక క్లారిటీగా నిందితులు ఎవరెవరు పాల్గొన్నారనే దానిపైన బయటికి తీసుకొని వస్తామనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా కేసుకు సంబంధించినటువంటి అంశంలో నిన్న బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా అక్కడికి రావడం జరిగింది. కేసుకు సంబంధించినటువంటి అంశంపైన తాము కూడా ఆరా తీస్తామనే విధంగా కూడా వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మొత్తంగా కేసుకు సంబంధించినటువంటి అంశంలో దర్యాప్తు అనేది వేగంగా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా జంట హత్యలకు సంబంధించినటువంటి అంశాల్లో పోలీసులు కూడా ఈ కేసులో గతంలో ఉన్నటువంటి, అంటే ఇలానే హత్యలు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వారికి సంబంధించి సంతమాగులూరుపాడు ఆ ఏరియాలో ఎవరన్నా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయా, పాతమాగులూరులో ఎవరన్నా ఉన్నారా, వాళ్ళను కూడా ఎంక్వైరీ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు గతంలో కనుక కేసుల్లో ఉంటే కనుక ఈ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా గుర్తిస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఈ మర్డర్ అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులే చేశారనే విధంగా కూడా ప్రాథమిక దర్యాప్తుల్లో తేలటంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళపైన కూడా నిఘా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాయి. సో పల్నాడు జిల్లా జంట హత్యల కేసులో ఒక కీ అప్డేట్ ను సాధించారు పోలీసులు. అయితే ఈ కేసులో డైరెక్ట్ గా ఇటు మాధవరెడ్డి కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. అక్కడ కార్ డోర్ దగ్గర ఆయన సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా రికార్డ్ అయ్యారు. సో దీని ఆధారంగా ఇప్పుడు ఫోరెన్సిక్స్ ఆధారంగా కూడా ఆయనను విచారించే అవకాశం